సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత రోజుల్లో మనకి మంచి మంచి మాటలు చెప్పే పెద్దవాళ్ళు చాలా వరకు దూరంగా ఉండటం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మనం దూరం చేసుకుంటున్నాము, కొన్ని సందర్భాల్లో నిజంగా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నా కూడా లేకుండా ఉండే పరిస్థితులు చూస్తున్నాం. మరి అలాంటి పెద్దవారు మన ముందుంటే మరి వాళ్ళతో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తే బాగుంటుంది కదా. అందుకని చెప్పి ఈరోజు నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా అని మనం ఎంతో ముద్దుగా పిలుచుకునే బాబాజీ. ఇప్పుడు 109 కాదండి, 110 సంవత్సరాల్లోకి వచ్చేశారు. ఆయనే సంత్ సదానందగిరి బాబాజీ. బాబాజీతో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మరొకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. ఎలా ఉన్నారు బాబాజీ? పరమాత్మునిపై మా పేరు లాగానే సదా ఆనందగిరి. అంతే బాబాజీ. ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం, నిజంగా పండగలు, కొన్ని విలువలు, బంధాలు విషయానికి వచ్చేసరికి ఇంతకు ముందు కన్నా కూడా చాలా మార్పులు. అంటే ఈ పండగల పేరుతోటే మన బంధాలు, బంధుత్వాలు కలిసి అందరూ ఒక దగ్గర జరుపుకోవటము, ఇవి కొనసాగించడం కోసమే ఏర్పడ్డాయేమో అనేది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది, శాస్త్రాలు ఆచారాలు పక్కన పెడితే. కానీ ఇప్పుడు వస్తున్న విధానం చూస్తుంటే అలా లేదు. పండగలు వచ్చినా, ఏ విశేషం వచ్చినా కూడా మళ్ళీ అదే చిన్న కుటుంబం, అదే 3-4 ఉన్న కుటుంబమే కొనసాగిస్తున్నారు. నేనేం అడుగుతున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇప్పుడు మనకు నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి, శరన్నవరాత్రులు, ఆ తర్వాత విజయదశమి. మరి ఈ శరన్నవరాత్రుల్లో అసలు ఎలా జరుపుకోవాలి? ఈ నవరాత్రులు అందరూ జరుపుకోవచ్చా, లేదు అంటే ఉపాసనలు, దీక్షలు తీసుకున్న వాళ్ళే జరుపుకోవాలా? దాని గురించి ఒక్కసారి వివరించండి. యస్యాద్విరత వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుజ్ఞానవనకేలికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే మమ కౌతుకాని దర్శయ దర్శయ దత్తాత్రేయ నమ తంత్రిణీ సిద్ధి కురుకురు స్వాహ. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని మీరు అడిగిన దానికి, అసలు మీ తెలుగులో మాటలు, భావాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఎంతో సింపుల్గా పండుగ చేసుకో అంటారు పెద్దలు. దాని వెనకల లోతైన అర్థాన్ని ఆలోచిస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఓ మానవుడా, నిన్ను నువ్వు పండుగ చేసుకో. ఒక పండు కావాలా అంటే చెట్టు ముందు పువ్వు వేస్తుంది, మొగ్గ వస్తుంది, మొగ్గ పువ్వు అవుతుంది. ఆ పువ్వు ఎవడైనా వాడుకోవచ్చు, వేస్ట్, లేదా రాలిపోవచ్చు. అది పిందగా మారడానికి ఛాన్సెస్. పిందగా మారింది. ఆ పింద కూడా ఏ రాయి దెబ్బలకో, దేనికో, వర్షానికో, వడగండ్లకో పడిపోవచ్చు. పింద కాయ అవుతుంది. కాయ రుచిగా ఉండదు, వగరుగా ఉంటుంది. ఇంకొంచెం పెద్దదైంది, పుల్లగా ఉంటుంది. ఇంకా ఓపిక పడితే అప్పుడు అది పండు అవుతుంది. అప్పుడు తినేకి మనకు ఆనందంగా ఉంటుంది. అట్లా నీ జీవితాన్ని పండుగ మార్చుకో, మధ్యలోనే రాలిపోమాక నిన్ను పండుగ మార్చుకో, పండుగ చేసుకో, నిన్ను నువ్వు పండుగ చేసుకో అన్న అర్థంలో చెప్పారు. ఏ విధంగా బాబాజీ? ఎట్లా అంటే, మనకి ఆశ్రమ ధర్మాలు అని చెప్పారు. నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కేవలం విద్య మీదనే ధ్యాస పెట్టి విద్య నేర్చుకొని, ఆ గురువు అంటే పాతకాలంలో గురుకుల విద్యాశాలలు ఉండేటివి. ఆ గురువు ఈ అబ్బాయి నిష్ణాతుడు అయినాడు అని అనుకుంటే ఆయనే ఇప్పటి స్నాతకోత్సవం పద్ధతిలాగా, అదే నువ్వు పల్ఫిల్ అయిపోయినావురా, వెళ్ళి గృహస్థ జీవనంలోకి ప్రవేశించు అని చెప్పేవాళ్ళు. నా కామిష్య మోక్షగామి కాబట్టి అతను గృహస్థ జీవితంలో ఉండి తన భార్యతో నిర్వర్తించాల్సిన ధర్మాలు, కొన్ని ధర్మాలు నిర్వర్తించాలంటే పక్కన భార్య ఉండాలా, యజ్ఞయాగాదాలు చేయాలంటే అవన్నీ నిర్వర్తించుకొని మంచి సంతానాన్ని కని వాళ్లను తనలాగా ఉత్తమ పౌరులుగా దేశానికి అందించి వాళ్లకు వివాహ బాధ్యతలు అయిపోయిన తర్వాత
వానప్రస్థాశ్రమంలోకి 3వ స్టేజ్లోకి వస్తారు. ఉమ్. ఆ వచ్చి ఆ తర్వాత పూర్ణ సన్యాస స్థితిలోకి, వానప్రస్థంలో కూడా లౌకికంతో కనెక్షన్స్ ఉంటాయి. ఈ కాలంలో ఫోన్లు చేసి ఏం బాగున్నావా లేదా, అమెరికాలో అల్లుడు ఇక్కడ ఇండియాలో అని మాట్లాడుకుంటారు. అది అయిపోయి ఇంకా ఆ బంధాలు కూడా పూర్తిగా వదిలేసి ఆ భగవన్నామ స్మరణలోనూ వాళ్ళు గురు దగ్గర దీక్ష తీసుకుని ఉంటున్నాం గురుమంత్రము, తమకు ఉన్నంతలో కొద్దిగా దాన ధర్మాలు చేసుకుంటూ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటూ ఏ రోజో ఒక రోజు రాలిపోవడం, అది పూర్ణంగా పండుగ కావడం. ఈ లోపల ఎంతోమంది మహానుభావులతో మాట్లాడాలు ఉంటాయి, సత్సంగాలు ఉంటాయి. ఈ సత్సంగాలు ఇతరులతో మాట్లాడడం ఎంత గొప్పగా, ఎంత వానికి ఉపయోగపడుతుంది అంటే, పెద్దవాళ్ళు ఎప్పుడూ నీకు మంచి కోసమే 4 మాటలు చెప్తారు. అది వినుకున్నవాడు ముందుకు పోతాడు. వాడేం చెప్పేది నేనేం వినేది అనుకునేవాడికి లోకంలో మనం ఏం చేయలేము. మీరు అన్నట్లుగా సమిష్టి కుటుంబాలంతా పోయేసి ఇప్పుడు అది మినియేచర్ ఫ్యామిలీస్ అయిపోతుండే. ఆ కారణం చేత ఆ సంతానానికి మన విలువలు బోధించేంత టైం కూడా తల్లిదండ్రులకు లేకుండా పోతాం. పోనీ పాఠశాలలలో ఏమన్నా చెప్తారా అంటే, హిందూ ధర్మాన్ని ఫాలో చేస్తున్నారు అంటారు. గీత కానీ రామాయణం కానీ అక్కడ చెప్తే అది హిందూ సంబంధించింది, చేయకూడదు అనేసి ఒక రూల్ పెట్టేస్తారు. ఈ గీత కానీ రామాయణం కానీ ఇవన్నీ దేనికోసం ఉన్నాయి? ఒక్క హిందూ సమాజం, మా సమస్త మానవ సమాజం కోసం ఉన్నాయి. మానవ ప్రవర్తన ఎట్లుండాలా, విలువలు ఎట్లుండాలా, కనీసం ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకున్నా అది తెలుసుకొని అన్నా మానవుడు ఆ విధంగా ఉంటాడు అని మన పూర్వీకులు పెట్టారు. వేద విజ్ఞానం అంతా అదే. కానీ ఇప్పుడు ఆ వేదానికి మనం దూరమైనాము, ఏబిసిడీల ఇంగ్లీష్ చదువులలోకి వచ్చేసాము. రెండవది, ఈ ధన సంపాదన అనేది ఒక్కటి పెద్ద టార్గెట్ అయి కూర్చుంది. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి ఈ డబ్బును సృష్టించాడు. ఇప్పుడు ఈ డబ్బు ఇటు మనిషిని అటు దేవుణ్ణి కూడా సృష్టిస్తాడు. 4 కలుస్తారు, ఒక 10 లక్షలు పెట్టి ఒక గుడి కట్టేస్తారు. 2 ఏళ్లలో ఉండి డబ్బు మంది వచ్చేసింది, ఇంకా ఆ పైన వచ్చిందంతా ఆదాయము అనుకునేటట్లు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకొని బతకడం తగ్గింది, దేవుణ్ణి అమ్ముకొని బతకడం ఎక్కువైంది. ఇక్కడ కనీసము ఇట్లా విచ్ఛిన్నం అయిపోతుందేమో సమిష్టి కుటుంబాలు, ఒకానొక సందర్భంలో అందరూ కలుసుకుంటే బాగుంటుంది అని ఈ పండుగలను చాటుగా పెట్టి, పండుగకు మీరంతా రండి, కొత్త అల్లుడికి బట్టలు పెట్టాలా అదేమేమో అని మీ దాంట్లో అంటారు. అట్లన్నా చేస్తే వస్తారు మళ్ళీ కూతురు అల్లుడు ఇంటికి. ఎక్కడో ఉన్న కొడుకు, ఎక్కడో ఉన్న కోడలు, ఎక్కడో ఉన్న ఇంకో కొడుకు, ఆ రోజన్నా వచ్చి ఆ ఆనందంతో వాళ్ళ మనవళ్ళు అంతా ఆ రోజన్నా కనీసం 2-3 రోజులు ఇట్లా ఒక్కరోజు పండగలు కొన్ని ఉంటే, ఈ దసరా లాంటివి 10 రోజుల పండగలు. ఇవి బాగా జరగబడుతున్నప్పుడు కలకత్తా లాంటి ప్రాంతాల్లో మొదలైంది కాళీ ఉత్సవాలు. మొదటగా అద్భుతంగా చేసేవాళ్ళు కాశీ, అది కలకత్తా అంటారు. ఆ తర్వాత మైసూరు మహారాజా వారు ఒకసారి అక్కడికి పోయి చూసి, అక్కడదేనా మనం ఎందుకు చేయలేము అనేసి అంతే గొప్పగా మైసూరులో మొదలుపెట్టారు. దసరా ఉత్సవాలు చూడాలంటే ఒకటి కలకత్తా అన్నా పోవాలా, లేదా మైసూరు అన్నా పోవాలా అన్నట్లుగా ప్రసిద్ధమైపోయినాయి. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే, అది కూడా కమర్షియల్, రికార్డ్ డ్యాన్సులు పెట్టేయడాలు, ఆ రోజు ఎగరడాలు, గంతులు వేయడాలే ఉంది. కానీ అది అసలు దసరా తత్వము ఏమి అనేది జనాలకు తెలియనీయకుండా పోతా ఉంది. దసరా అంటే సరదా అన్నట్టుగా మార్చేశారు ఆ పదాన్ని. దసరా అంటే యాక్చువల్గా దశహర. రాముడు దశకంఠుణ్ణి చంపాడు అని అంటారు. బయటికి రాముడు దశకంఠుణ్ణి చంపాడు. మనలో కూడా 10 దుష్ట గుణాలు ఉన్నాయి, అది ఎప్పుడు ఉంటాయి. అవి పోగొట్టుకునే దానికి దసరా అంటే మనస్సుతో 4 రకాల పాపాలు చేస్తుంటాం. అసలు మీరు ఎప్పుడైనా గంగా స్నానానికి వెళ్తే అక్కడ పండా ఉంటాడు. అది చెప్తాడు, నేను మంత్రం చదివితేనే నీకు పుణ్యము, నువ్వు గంగలో మునిగితే ఏం వాడు డబ్బుల కోసం ప్రయోజనం లేదు అంటాడు. సరే, అయినా ఆవిడ చెప్పే మంత్రం చాలా బాగా చెప్తాడు. నమో గంగాయై విష్ణు పాదోద్భవాయై శివ జటాజూట సంప్రవృద్ధాయై
దశహరాయే గంగాయై స్వాహ అని చెప్పి 3 మునకలు వేయరా అంటారు. అంటే మొదటి ఈ 3 మునకలు మనో వాక్ కాయములకు సంబంధించినటివి. మనస్సు ద్వారా 4 రకాల పాపాలు. దశహరాయే అంటే 10 రకాల నా పాపాలు. మొదటి మునక వేసినప్పుడు మనస్సుతో చేస్తున్న పాపాలు ఈర్ష, ద్వేషం, అసూయ, పగ. ఈ 4 మనసుతో ఈ 4 మనస్సుతో. అవి కడిగే తల్లి దాన్ని హరించు అని. రెండవది కాయము ద్వారా శరీరం, హింస చేయడము, అబద్ధాలు ఆడడము, పరస్త్రీ పరపురుష గమనము. అది స్త్రీ పురుషుడు ఎవరైనా ఆపోజిట్ సెక్స్తో కలవడం, తన వాళ్ళు భార్యాభర్తలు కాని వాళ్ళతో కలవడం, ఇది దేహంతో చేసే పాపం. ఇంకా నోటితో చేసేది అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, తన్ను తాను పొగుడుకోవడం, ఇతరులను విమర్శించడం. ఈ మొత్తం కలిపి 10 పాపాలు మానవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటాడు. వీటిని హరింపచేయి తల్లి అని ఆ గంగలో మునుగుతాం. అట్లా అదే రావణుని చంపడము అంటే, రాముడు రావణుని చంపడం అంటే సాంకేతికంగా రామనామస్మరణ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనలోని ఈ దశ గుణాలను ఆ రాముడు ఆ దశకంఠుణ్ణి చంపినట్లు చంపుతాడు అని. దశముఖుడు అనలేదు ఆయన, దశకంఠుడు అన్నారు. అంటే ఇది మనలో నుంచి వచ్చే భావాలే కదా. ఈర్ష, ద్వేష, పగ, ప్రతీకారం, లేదా అబద్ధాలు ఆడడం, దొంగ సాక్ష్యాలు చెప్పడం, హింస చేయడం, ఇవన్నిటికీ ఎక్కడ ప్రతీకలు వస్తాండే? మన వాయిస్. ఎదుటివాడు అన్నాడు, వాడిని నేను కొట్టాలి. వాడు అన్నాడా లేదా అని విచక్షణ చేసుకునేది లేదు. ఎవడో వచ్చి నాతో అన్నాడు, ఆయన అట్లా అన్నాడు అని వెంటనే వాడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోవడం, విచక్షణ వాడుకోవడం లేదు. అంటే ఇక్కడ ఏది చేసినా ఈ శబ్దము, మాట అనే దాని నుంచే వస్తున్నాయి ఇవన్నీ. తో ఆ మాట మీద కంట్రోల్. పెద్దవాళ్ళు ఏ పండగ పెట్టినా వాటి వెనకల ఎంతో అర్థాలతో, ప్రతి పండగ ఆ పర్టికులర్ సీజన్లో వస్తుంది. ఆ సీజన్లో పండే పండ్లు, ఫలాలు ఆ ప్రతీకలుగా ఆ పండగలకు ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి, నవరాత్రులు మొన్ననే జరిగాయి. ఆ వినాయకుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఏదో గణపతి పాప మోరియా అంటాము, అరిచేస్తాము, తీసుకొని పోయి మోదక ప్రియ అంటాము, పాటలు పాడతాము, ఎత్తి నీళ్ళలో కలిపేస్తాం. అది రంగురంగుల విగ్రహాలు చేసేసి పర్యావరణానికి హాని చేస్తాం. అది కాదు వాళ్ళు పెట్టిన ఉద్దేశం. నువ్వు అసలు గణపతిని చూసి గణపతిలాగా నువ్వు ఉండేకి ట్రై చేయరా అని వాళ్ళు పెట్టారు సాంకేతికంగా. గణపతి ఎలా ఉంటాడు? నోరు కనపడదు, ఇంత పొడుగు తొండం, ఏకదంతంతో ఉంటాడు, ఇంత చాటంత చెవులు, ఇంత పెద్ద బాణ కడుపు, అంతటి తేజోమూర్తి అయిన తెల్లటి ఆ మహానుభావుడికి నల్లటి ఇంత చిన్న ఎలక వాహనం. ఏమర్థమైంది మనకు? అంటే ఇతరులు చెప్పింది ఎక్కువ విను, శ్రద్ధగా మాట్లాడకు, మాటలు తక్కువ మాట్లాడు. నువ్వు తక్కువ మాట్లాడినప్పుడే ఎక్కువ వినగలుగుతావు. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎదుటివాడు ఏం చెప్తున్నాడో చాయిస్ ఇవ్వకపోతే. కాబట్టి హియర్ మోర్, జాదా సునో కమ్ బాత్ కరో, ఆ మాట. రెండవది ఏకసంధ్యాగ్రాహ్యంగా ఉండు. ఒక్కదాంతో రెండో దాంతో డౌట్ లేకుండా ఏకతొండంతోనే ఉంటాడు. అంటే రెండోది థింకింగ్ లేకుండా కాన్సన్ట్రేషన్గా నువ్వు ఏకసంధ్యాగ్రాహ్యగా మారు అనే సూచన. అంటే 2-3 రకాల ఆలోచన ధోరణి లేకుండా ఒకే రకంగా ఒకటి అనుకోగానే రెండవది వస్తుంది మనకు ఆలోచన. ఆ చెప్పేది వినేటప్పుడు సరిగ్గా వింటే రెండో ఆలోచన రాదు, అర్థం అయిపోతుంది విషయం. ఈ అర్థం కానప్పుడు అట్లనా ఇట్లనా అన్న మాట వస్తుంది. ద్వైతం ఉండకూడదు, అద్వైతంగా ఉండాలా అని చెప్పేదానికి ఈ తొండం సూచిక. అట్లాగనే ఇంత పెద్ద బాణ కడుపు. ఒకడొక మాట మనతో అంటాడు ఇంకోని గురించి, వెంటనే ఆడికిపోయి వాడికి చెప్పామంటే వాడికి ఈడికి మధ్య జగడం. సరే వాడు అన్నాడు, ఆడదాకా వాడతా ఆయనకే పోనీలే, నా ద్వారా ఎందుకు, నేను పెట్టుకుంటా, నా కడుపులో పెట్టుకుంటా అనుకుంటే అయిపోయింది. అట్లా భక్తులు చెప్పే విన్నపాలన్నీ తనలోనే పెట్టుకొని కడుపులో దాచుకునేందుకు అంత పెద్ద పొట్ట. నువ్వు కూడా అలా ఉండు. ఇతరులు చెప్పింది బాగా విను, నువ్వు అర్థం చేసుకో. నువ్వు మళ్ళీ ఇతరుల గురించి చెడ్డగా చెప్తే ఇది ఇక్కడ పోయి అంటించుకో, అంతా నీలో పెట్టేసుకో.
అందుకే రహస్యం అంటూ ఏదన్నా తెలిస్తే ఆ రహస్యాన్ని నీకై నువ్వు బయట పెట్టద్దు. అది ఏ పొద్దు ఒక దినం అదే బయటపడుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఎక్కడో ఒక రాజు దగ్గర ఒక మంచి సేవకుడు, రాజుకు ఆయన అంటే బాగానే ఇష్టం. ఆ సేవకుడు రాజు అంటే ధన ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. కానీ రాజుగారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎవడో పనికిమాలినోడితో లవ్లో పడింది. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండగా ఈ అబ్బాయి చూశాడు. ఒకవేళ అది రహస్యం, అది వెంటనే చెప్పేస్తే ఏమవుతుందో, రహస్యం చెప్పకూడదని నా గురువు నాకు అన్నాడు అనేసి ఆ అబ్బాయి చెప్పకుండా గమ్మున ఉండిపోయాడు. కానీ ఆ అబ్బాయి చూసినాడు అన్న సంగతి ఈ అమ్మాయికి కనిపెట్టేసింది, రాజకూతురు. ఇంకా తన పరువు వీడిపోయి మా నాన్నకు చెప్తాడేమో అని ముందుగానే నాన్న దగ్గరికి పోయి, వాడు పరమ చండాలుడు, నేను తోటలో కూర్చుంటే నా చేయి పెట్టి లాగేదానికి ప్రయత్నం చేశాడు, నువ్వు వాడిని ఎట్లయినా చంపేయాలా అంటే తన రహస్యం బయటపడకూడదు. ఉన్నది ఒకటే కూతురు, కొడుకులు లేరు, ఆయన చంపేదానికి ఇష్టం లేదు. వాడు శక్తిమంతుడు, బలవంతుడు, బుద్ధిమంతుడు. ఇంకా అమ్మాయి మాటను కాదనలేక ఒక కషాయవాడి దగ్గరికి పోయి రహస్యంగా, రాజు రేపు పొద్దున్న నేను పంపించి ఎవరిని ముందు పంపిస్తాను వాడిని తల నరికేయి అనేసి అంటాడు. రాజు చెప్పాడు కదా అని ఆయన ఒప్పుకుంటాడు. రాజు ఆయన ఆమెకు డబ్బులు ఇస్తాడు. ఈయన మరుసటిని ఈ అబ్బాయి పొద్దున్నే రాగానే, ఒరే నేను పలానా చోటికి నిన్ను పంపిస్తున్నాను, అక్కడికి పో, అతను నీకు ఒక వస్తువు ఇస్తాడు, అది తీసుకొని రా అంటాడు. రాజు చెప్పిన అడ్రస్కు ఈయన పోతా ఉంటే దారిలో ఒక సన్యాసి కనపడి, నాయనా నీ మొహ లక్షణం చాలా బాగుంది, 4 మంచి మాటలు నీకు చెప్పాలనుకున్నాను, కూర్చుంటావా అన్నాడు. ఆయనకు పెద్దోళ్ళు చెప్పిండారు, పెద్దలు ఏది చెప్పినా కొంచెం శ్రద్ధగా విను అని. ఒక గంట లేటుగా పోతే ఏమైందిలే అనేసి ఆయన చెప్తున్న మాటలు వింటూ కూర్చున్నాడు. ఈ రాజుగారికి ఆ కషాయవాడి దగ్గర నుంచి కబురు రాలే, ఇంకా వాడు రాలే, నేను చంపలేదు అన్న సంగతి లేదు. తల తీసుకొని వచ్చి తెమ్మని చెప్పాడు, తేలేదు. ఇంకా రాలేదు ఏమని చెప్పేసి ఈ రెండో అబ్బాయిని పంపాడు. అంటే రాణిగాని ఆ అమ్మాయి గారి ప్రేమికుడిని అడిగిపోయాడు, నేను ఫలానా చోట ఒక పని చెప్పాను, అయిందా లేదా కనుక్కొని రా పో అని పంపాడు. ఈయన పోయాడు. ఈడే మొదట లోపలికి వచ్చినాడు అని తలకా నరికేశాడు. ఆ నరికేసి ఆ తలకాయ మూట కట్టి పక్కన పెట్టుకున్నాడు. మూడో వాడిని పంపిస్తాను, వాడు వస్తే ఆ తలకాయ నాకు పంపి అని రాజు చెప్పిన్నాడు. ఇప్పుడు ఈయన గురువు దగ్గర 4 మంచి మాటలు గంట సేపు విని ఆ తర్వాత ఆ కటాయి వాడి దగ్గరికి పోయాడు. రాజుగారికి ఏదో మూట ఇస్తానన్నా ఉంటా కదా, ఇచ్చేయని. ఆ మూడో వాడు వచ్చాడు, ఇవ్వాలి కదా, ఆ తలకాయ తీసి ఈడి చేతికి ఇచ్చాడు మూట. రాజుగారి దగ్గరికి ఈయన వచ్చాడు. రాజు వీడిని చూసి ఆశ్చర్యపోయాడు, వీడి చేతిలో మూట ఉంది ఏమి, వీడి కదా, వీడి తలకాయ ఉండాలి, ఉండాల్సింది వీడే వచ్చాడేమి, ఏం చేయాలా? అంత లోపల అమ్మాయి కూడా వచ్చింది. నాన్న నువ్వు ఏం చేసినావు? గట్టిగా అనకు, నేను బయటపడిపోతాను. అసలు ఈ మూట్లో ఏముందో చూస్తామని ఓపెన్ చేసినాడు. ఈ ప్రియురాలి తల, ప్రియుడి తల. ఇంకా నా జీవితం ఎందుకు నాన్న, నేను పాపం చేసినాను, వీని కోసం అని చెప్పి అబద్ధమాడి వీణి సంపమంటే నేను చేసిన పాపానికి నాకే పరిష్కారం అయింది, నేను చచ్చిపోతూ ఉన్నానని ఆమె ఆత్మహత్య చేసుకున్నాను. రాజ్యంకి ఇప్పుడు రాణి వారసులు లేరు. రాజు ఇంకా తప్పనిసరి బలిగా ఇంత మంచోడు నువ్వే రాజుకా అని చెప్పి వాడినే రాజుని చేస్తున్నాడు. రహస్యంగా పెట్టుకున్న దానికి ఈ ఫలితం జరిగింది. ఇది నేను చెప్పిన కథ కాదు. ఒక మహాతల్లి ఒక టీవీ ఇంటర్వ్యూలోనూ ఎక్కడనో ఈ అద్భుతమైన పెద్ద కథ ఒకటి చెప్పింది. ఆ కథలో ఒక చిన్న భాగం, రహస్యాన్ని రహస్యంగా పెట్టుకో. అట్లా రహస్యం అనేది తెలిసిపోయినాక మన మూలంగా తెలిస్తే అది ఎంతవరకు ప్రమాదం, దాని మూలంగా ఎవరైనా ఇబ్బంది పడతారా,
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అంటారు. సత్యమునే పలుకు, అసత్యం పలకకు. ఇతరులకు కష్టం కలిగించేంటి సత్యాన్ని పలకకుండా గమ్మని ఉండు అంటారు. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేది అది సత్యమైనా చెప్పకు, అది అధర్మం అవదా బాబాజీ? అవదు. దానికి కూడా తప్పించుకునే మార్గం ఉంది. ఎలా? ఇప్పుడు హరిశ్చంద్రుని తండ్రి సత్యవ్రతుడు అని ఆయన పేరుకు తగినట్లు నిజంగా సత్యవ్రతుడు. రాజ్యం చేశాడు. రాజ్యం అయిపోయి హరిశ్చంద్రుడు పెరిగి పెద్ద అయినాక ఆయనకు పట్టాభిషేకం చేసేసి ఆ కాలంలో ప్రతి రాజు అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన వెళ్ళి ఆయన పాటలో ఆయన తపస్సు చేసుకుంటా ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది సత్యవ్రతుడు ఆయన. అబద్ధాలు ఎప్పుడు చెప్పడం ఆయన నోట్లో రాదు. ఆయన తపస్సు చేసుకుంటా అంటే ఒకసారి ఒక కడుపుతో ఉన్న పంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదురుగానే పొదల్లో దాక్కున్నది. ఈయన దాన్ని చూశాడు. ఇంకా లేచిపోయి సంధ్యావందనం చేసుకుంటాము అనుకునేట్టు పరుగున ఒక వేటగాడు వచ్చాడు బాణాలు పట్టుకొని. ఈయన చూశాడు, ఈయన నిజం చెప్పే మనిషి. అందరికీ తెలుసు అక్కడ సత్యవ్రతుడు అంటే పేరే సత్యవ్రతుడు, సత్యాన్నే వ్రతంగా పెట్టుకున్నాడు. అయ్యా 3 రోజుల నుంచి నా భార్య బిడ్డలు నేను ఆకలితో సస్తాండం. దొరక్క ఈరోజు ఒక పని దొరికింది. బాణం వేసేంత లోపల తప్పించుకుపోయింది. ఇటువైపే వచ్చింది. మీరు చూశారా అన్నాడు. కళ్ళకి ఎదురుగా పొదల్లో కనపడుతుంది పంది. ఈయన మరి సత్యవ్రతుడు. అదుగునైనా నేను చూశాను, పంది అక్కడ ఉంది అని చెప్పాల. చెప్తే ఆ జీవిని దీనంగా చూస్తుంది. అది కడుపుతో ఉంది, అది చచ్చిపోతే. ఇప్పుడు చెప్పకపోతే తన సత్య సంధత అనేదే నాశనం అయిపోతుంది. ఆలోచించు నసా పశ్యంతి బ్రూయంతి నసా బ్రూయంతి పశ్యంతి అని అంటాడు. ఈయనకి ఏం అర్థం కాదు. అంటే చూసే కళ్ళు మాట్లాడలేవురా, మాట్లాడే నోరు చూడలేదురా, ఈ రెండింటి అనుసంధానకర్త ఎక్కడో ఉన్నాడు రా అంటాడు. అంటే ఇవన్నీ కలిగి ఉన్న వీడు ధ్యానంలో ఉన్నాడు. అప్పటికి చూసిన కళ్ళు చెప్పవు, చెప్పాల్సిన నోరు చూడలేదు. తప్పించుకున్నాడు. ఆడు తలగొక్కున్నాడు. పోయి ఈయన్ని అడిగినాను, ఏమో చెప్తాన్నాడు, నాకేం అర్థం కాలేదు, జై శ్రీరామ్ నేను పోతాను, ఇంకో జంతువుని వేటాడుకుంటాను ఆయన వెళ్ళిపోయాడు. అదే మీ తెలుగులో ఇంకా సులభంగా ఇతరులను ఒప్పించక తాను అవ్వక ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికయ్యేది చేయొచ్చు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అంటారు. పెద్దవాళ్ళు ఒకే మాట ఏకం సత్ విప్రా బహుధా వదంతే. ఉన్న ఆ ఒక్క సత్యాన్ని అనేక మంది అనేక రూపాల్లో మనకు చెప్తూనే ఉన్నారు తల్లి. మనం ఏ ఒక్క మాట పట్టుకున్నా ఆ సత్యం వెంబడతా పోవచ్చు. ఆయన అంత పెద్ద కథగా అదే చెప్పాడు. ఇప్పుడు ఈయన ఇంత చిన్న శ్లోకంలో ఆ మాట చెప్పేశాడు. వినరవ్యమ విశ్వదాభిరామ. అది అట్లా వినదగు ఎవరు చెప్పిన నీతులు, పిల్లవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు, అది ఏ సమయానికి ఎప్పుడు మనకు అది ఉపయోగపడుతుందో. బాబాజీ ఇప్పుడు అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి మనం సత్యం మాట్లాడట్లేదు, ఆ ప్లేస్లో మాట్లాడాల్సి వస్తుంది ఇంకొక మాట అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. ఇందాక మీరు కథలో చెప్పినంత తెలివిగా చాకచక్యంగా మాట్లాడే అంత గొప్ప వాళ్ళమైతే ప్రస్తుత రోజుల్లో అట్లా కాదు. పూర్తి అధర్మం జరుగుతుంది అన్నప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు, అక్కడ నిజం చెప్పేయడమే. సత్యం కోసం ధర్మం కోసం ఈ ప్రాణం ఏదో ఒక దినం పోవాల్సిందే. అంత మాత్రం చేత బాగా తెలిసి అక్కడ ఇప్పుడు ఇంకా అధర్మం జరగబోతోంది, అధర్మం గెలిచబోతోంది, సత్యం సమాధి అయిపోతుంది, ధర్మం నాశనం అవుతుంది అన్నప్పుడు ఉన్నది ఉన్న విషయం డైరెక్ట్గా చెప్పేయడమే. తర్వాత పరిణామాలు ఏమన్నా జరగని. ఎప్పుడైతే ఆ విధంగా ఒక్కడు నిలబడి చెప్తాడో రెండో వాడికి ధైర్యం వస్తుంది. అందరికీ లోపల ఉంది చెప్పాలని, ముందు చెప్పేవాడు లేడు. ఆ భయంతో ఉన్నాము ఇప్పుడు మనం. ఎవడో ఒకడు తెగాయించాలి. ఆ తెగాయించి ఒక్కడు చెప్పి లేచాడు అంటే వెంటనే ఇంకో 10 మంది లేస్తారు. ఆటోమేటిక్గా అక్కడ ధర్మం రక్షించబడుతుంది. ఇప్పుడు బాబాజీ ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఈ రహస్యం కథ చెప్పినప్పుడు నాకు ఒకటి అనిపించింది. అంటే పక్కన వాడు ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఏదైనా తెలిసింది, అది నేను ఇంకొకటికి చెప్తే వాడు ఇబ్బందుల్లో పడతాడు
అని తెలిసినప్పటికీ చెప్పేస్తున్నాము. ఏ రకంగా అయినా సరే మన స్వార్థాన్ని మాత్రమే మనం చూసుకుంటున్నాం. అది చెప్పకుండా మనం ఉండలేము, చెప్పేస్తాము అంతే. తర్వాత ఏదైనా ఏం పర్వాలేదు. ఈ స్వార్థం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. దాని పేరే అర్థం. అర్థం అనే మాటకు ఎన్ని అర్థాలు ఉన్నాయి తల్లి మీ తెలుగులో. అర్థమైందా లేదా అంటాం, అవును. అర్థమే అయింది అంటాం, సగమే. అర్థము అంటే డబ్బు, స్వ అర్థం. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, అది ఆఖరికి గబ్బు గబ్బు గబ్బు, ఇంకా పోయి పోయి జబ్బు జబ్బు జబ్బు. అంతే. తో మనిషికి పరమాత్ముడు ఇంత విచక్షణ ఇచ్చాడు. ఈ ఏ పొద్దో ఒక దినం ఏదో ఒక కారణంతో ఎంత నువ్వు భద్రంగా పెట్టుకున్నా ఈ చిలక ఏ రోజో ఒక దినం ఎగిరిపోయేదే. దాన్ని బంగారు పంజరంలో పెట్టినా ఈ చిలక దాని స్వాతంత్రం అది పొంది ఎగిరిపోయేది. ఆ పోయేటప్పుడు ఒక మంచి కాస్తో పోతే పోయింది కదా. ధర్మం కోసం నిలబడి సత్యం కోసం నిలబడి పోతే పోయింది కదా. నన్ను మళ్ళీ తర్వాత అనుకుంటారో అనుకోరో సెకండరీ. నా వరకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాడు నేను నిజం చెప్తే నన్ను వాడు చంపుతాడు అని తెలుసు. సరే చచ్చేది ఏదో ఒక దినం సాగాల. ఇప్పుడు ఇట్లా చచ్చిపోతే సరిపోయింది. మారీచుడు అదే అంటాడు కదమ్మా రామాయణంలో. రావణాసుడు వచ్చి నా కోసం ఈ సాయం చేయి అంటే నువ్వు ఎవని గురించి అడుగుతాడావు? రా అనే అక్షరంతో మొదలయ్యే రత్నము రథము అనే మాట పేర్లు వింటేనే నాకు భయం అయిపోతుంది. ఒక్క బాణంతో నన్ను ఇన్ని వేల కిలోమీటర్లకు తోసి కొట్టేశాడు చంపకుండా. అంత శక్తిమంతుడు వాడితో ఎందుకు పెట్టుకుంటావు నువ్వు అంటే, మరి నువ్వు వాడిని శక్తిమంతుడు అంటాడావు, నా మాట వినకపోతే నేను ఇక్కడనే చంపేస్తాను అంటాడు. ఆయన అంటే నీ చేతిలో సచ్చే బదులు ఆ రామబాణంతో సస్తే మోక్షమణం వస్తుంది, నేను పోతానని చెప్పేసి వస్తాడు. తెలుసు తనకి ఇంకా ఎట్లా చచ్చిపోతానని చెప్పేసి తెలిసి ఇప్పుడు తను మోక్షం పొందాడే కానీ ఇంకోటి కాలే. అది ఉండేది. ధర్మ సూక్ష్మాలు చాలా విచిత్రంగా ఉంటాయమ్మా. పైకి అయితే అర్థం కాదు, ఇది క్లాసా అనుకుంటాం, కానీ దాన్ని వివరించి లోపలికి తడిచి చూస్తే ఎంతో అద్భుతమైన సత్యాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రామాయణాన్ని నలుగురికి చెప్పండ్రో బాబు అంటాం. కనీసం రామాయణం చదివితే ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. ప్రాణం వానికి తెలుసు మారీచుడికి, ఎట్లా నా ప్రాణం ఇప్పుడు పోతుంది, ఈ పోయేది ఈ దుర్మార్గుడి చేతిలో పోయే బదులు ఆడికిపోతాను. అవును. ఇప్పుడు మీరు అన్నారు అంటే జబ్బు ప్రాణము ఇవన్నీ కూడా, అంటే ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల విధానాలు ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా తీసుకుంటే శ్వాస. మన శ్వాసని మన కంట్రోల్లో ఉంచుకోగలిగితే, ధ్యాస దానిపై పెట్టగలిగితే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని చెప్పి ఎంతో మంది చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం పుస్తకాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కటి కాదమ్మా, ఈ శ్వాస అన్న ఒక సబ్జెక్టు పేరుకు 2 అక్షరాలే కానీ ఎంత శక్తివంతమైందంటే మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ శ్వాస మీదనే బతుకుతున్నాడు. కానీ కేవలం ఇది బతికేందుకు కోసం కాకుండా ఈ జన్మ అయిపోయినాక ఇంకో జన్మ ఉంది అని నమ్మేది మన సనాతన ధర్మం. జన్మలు లేని స్థితి రావాలని కోరుకోవడం కూడా సనాతన ధర్మంలోనే ఉంది. అనేక జన్మలు ఉన్నాయి. ఈ జన్మల పరంపర ఈ జన్మతోనే నేను కడసారి జన్మ చేసుకోవాలా అనుకునేది అందరి సనాతన ధర్మం. ఇంతో అంతో టచ్ ఉన్న ప్రతి ఒక్కడికి ఈ కోరిక ఉంటుంది. దాన్ని చేయాలా అంటే ఏదన్నా ఒక యజ్ఞము, పూజ, ఒక మంచి కార్యము ఏం చేయాలన్నా కానీ ఈ శరీరం అనేది భద్రంగా ఉండాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు. ఈ శరీరం నాది బాగుంటే నేను ఏ పూజలైనా చేస్తాను, ఏ సాధనాలైనా, ఏ యోగాసనాలైనా వేయగలుగుతాను. ఈ శరీరం నాకు సహకరించకపోతే నేనేం చేస్తాను? ముందు ఈ శరీరం సహకరించాలంటే దానికి అందాల్సినంత ప్రాణశక్తిని అందింపచేయడం. శ్వాస తీసుకొని వదలడం అంటే కేవలం ఊపిరితిత్తుల దాకా పోతుంది. ఈ సైంటిస్టులు అంటారు చెడు రక్తం అక్కడికి వస్తుంది,
తను కార్బన్ డైఆక్సైడ్ని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని ఆక్సిజన్ తీసుకొని ఇది శరీరంలో ఉండే మిగతా కండరాలకు నరాలకు అన్నిటినీ అక్కడ మళ్ళీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటూ ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంది అనే సైంటిస్టుల రూపకంగా చెప్పుకొని వస్తాను. ఊపిరితిత్తుల వరకే వస్తుంది అని అంటారు. కానీ ఈ ఊపిరితిత్తుల్లో నుంచి శుభ్రపడిన గాలి నఖశిఖ పర్యంతరం తిరుగుతుంది రక్తం రూపంలో. మళ్ళా ఆ రక్తంలో కూడా ఏముంది? గాలి ఉంది. రక్త కణము అంటే ఆ కణంలో హిమోగ్లోబిన్ ఉంది, మైటోకాండ్రియా ఉంది, న్యూక్లియస్ ఉంది, న్యూక్లియోలస్ ఉంది, ఇన్ని పదార్థాలు ఉన్నాయి. ఆ మైటోకాండ్రియా అనే చోట మీకు ఆక్సిజన్ ఛాంబర్ ఉంటుంది. అంటే ఈ శరీరంలోకి మొత్తం అంతా పోతుంది. ఒక్కసారి తీసుకున్న ఈ గాలి దశ ప్రాణాలుగా మారుతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనే ప్రధాన వాయువులు 5, నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయాలు అనే ఉపవాయువులు 5. ఈ ఉపవాయువులు మన కనురెప్పల ఆర్పేకి, ఎక్కుళ్లకు, తేన్పులకు వీటికి అది ప్రచోదయం అవుతుంది. ఆడవాళ్లలో బిడ్డను బయటికి తోసేందుకు, పురుషులలో ఎజాక్యులేషన్ జరిగేందుకు ధనుంజయ వాయువు కంఠంలో 1 మట్టుకు అది మిగిలిపోయి ఉంటుంది. మిగతా 4 వాయువులు పనిచేస్తూ ఉంటాయి. డెప్యుటేషన్. ప్రాణం అనేది ముఖంలో ఉంది. ఎందుకుంది? ఇక్కడ కళ్ళతో చూడడం, చెవులతో వినడం అనే అతి ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అన్నీ ఇక్కడే ఉన్నాయి. కళ్ళు చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నాలుక రుచులు తెలుసుకుంటున్నాం, శ్వాసిస్తున్నాం. అక్కడ ఆ శ్వాసలో వాసనలను గమనిస్తున్నాం. శబ్దాల్లో మంచివా చెడ్డవా, దృశ్యాలలో మంచివా చెడ్డవా. ఇంత తెలిసే మన పూర్వీకులు ఎప్పుడూ ఒక శాంతి శ్లోకంలో భద్రం శృణుయా మహాదేవ భద్రం పశ్యేమాక్షర బియ్యజత్ర, నా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా కండ్లు ఎప్పుడూ మంచినే, మా నా అనే స్వార్థత లేదు. సనాతన ధర్మంలో నా అనే మాట లేదు. మా కండ్లు ఎప్పుడూ మంచినే చూడుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, నా శరీరము ఆరోగ్యవంతంగా ఉండి దేవతలకు హితమైన పనులను నేను చేసేదను గాక. స్వస్తిన ఇంద్రో వృధశ్రవ స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తిన స్థాజో అరిష్టనేమి. ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక మూడింటికి శాంతి కలుగుగాక అన్నటువంటి అర్థంలో ఆ శాంతి మంత్రాలు పెట్టినారు మన వాళ్ళు. తో అంతటికి కారణభూతమైనటువంటి ఈ శ్వాసను మనము గుండెల వరకే అని కాకుండా మన పూర్వజ్ఞానులు అసలు ఇవి మన 6 గ్రహాలకు లింకుతో ఉన్నటువంటి 6 చక్రాలు మనలోనే ఉన్నాయి. శనిగ్రహం మూలాధారం దగ్గర, శుక్రుడు ఆజ్ఞా చక్రం దగ్గర, ఇట్లా గ్రహాలకు చెప్తారు లింకులు. ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ను తమ కంట్రోల్లో పెట్టుకొని ఉంటాయి. నిజమైనటువంటి విశ్వశక్తి బ్రహ్మరంధ్రం నుంచి మనకు వస్తూ ఉంది. ఆ విశ్వశక్తి పీల్చుకుంటున్న ఈ గాలిని మనం అనుసంధానం చేయగలిగితే, అంటే తీసుకున్న గాలిని మూలాధారం దాకా పంపి ఆ నుంచి మళ్ళీ సహస్రారం వరకు పంపి అప్పుడు రిటర్న్ పంపడం. దీనిలో గమనించాల్సింది ఏంటి అంటే దహన క్రియ. ఎట్లయితే యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞం చేసేటప్పుడు సమిధలు వేస్తున్నాం, దహనం అవుతుంది. ఇప్పుడు ఈ పీల్చుకున్న గాలి కణం లోపలికి పోయినప్పుడు అక్కడ ఆ కణంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను బర్న్ చేస్తాను. అది శక్తిగాను నీళ్లుగాను మారుతాను. కార్బన్ డైఆక్సైడ్ అని 3 విధాలుగా ఈ అక్కడ దహన క్రియ జరుగుతుంది ప్రతి కణంలో. ఆ జరగబట్టే మన బాడీ టెంపరేచరు 98.4లో స్థిరంగా ఉంటుంది. దీన్ని స్థిరపరిచేదానికి కూడా మన బాడీలో ఉన్న ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చంద్ర సూర్య నాడులు, ఒకటేమో శీతలం, ఒకటేమో ఉష్ణం. ఈ 2 సమతులితోష్ణ స్థితిలో ఉన్నప్పుడే మనిషి 98.4 డిగ్రీస్లో ఉంటాడు ఆరోగ్యం. తో టెంపరేచర్ బడగయా జై శ్రీరామ్, టెంపరేచర్ తగ్గింది జై శ్రీరామ్.
తో ఈ రెండిటిని వేటిని ఎట్లా వాడుకుంటే బాగుంటుంది, ఈ లోపల ఈ అంగాలను మేనేజ్ చేసేది ఇంకేదో కనపడనిది ఉంది అని మన వాళ్ళు గమనించి మూలాధార స్వాదిష్టాన చక్రాలు అనే చక్రాలను కనిపెట్టినారు, నాడులను కనిపెట్టినారు. ఇంకా అప్పటి నుంచి ఈ శ్వాసను అక్కడికి పంపడం అనే విధానం ఎట్లా, మనకేమో సైన్స్ చెప్పేది మనం పీల్చుకుంటే ఈడి వరకే వస్తాను, కానీ సాధన చేసినప్పుడు ఈ వాయువును మూలాధారానికి పంపగలం. మూలాధారం దగ్గర నుంచే మనకు ఇడా పింగళ నాడులు చాలు అవుతాయి. అది మళ్ళీ ఇక్కడికి స్వాదిష్టానానికి వచ్చినప్పుడు ఒక లింక్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి పైకి వచ్చి మణిపురానికి వచ్చేటప్పటికి ఒక లింక్ అవుతుంది. హెలికల్ స్ప్రింగ్ అనే ఒక నాగబంధం లాగా ఉంటుంది లోపల. దీన్ని గుర్తించే ఆ జీన్స్ కూడా నాగబంధం లాగా ఉంటుంది కాబట్టి, ఈ ఇడా పింగళలు నాగబంధంగా ఉంటుంది కాబట్టి మన పూర్వీకులు ఎక్కడైనా గుళ్ళో పోయి నాగప్రతిష్ఠ చేయి, పూజలు చేయి అంటారు. సో నువ్వు దాన్ని చూస్తున్నావు అంటే నీ లోపలి జీన్స్ను, నీ లోపలి ఈ ఇడా పింగళ నాడుల నడవడికను నువ్వు చూస్తున్నావు అని. ఆ నాలెడ్జ్ వాళ్ళు అది ఎట్టెట్లా కనిపెట్టినారో అమ్మా. ఇప్పుడు మిషన్లు ఉండి వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారు, కానీ వీళ్ళకి తెలియదు లేదు అంటున్నారు. ఒకప్పుడు దేవతల చిత్రాల వెనకల ఒక పెయింటర్స్, చిత్రకారులు రంగులు వేస్తే వాళ్ళ ఎదురుగా వెనకల తేజో విలయం ఉంది అని మనం ప్రార్థనలు, పూజలు, మంత్రాలు, మనిషి వెనకాల లైట్ ఏముంటుంది, లైట్ పెడితే ఉంటుంది అనేసి మనల్ని ఎగతాళి చేస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.